మనం సినిమాలో పరారే పరారే అని అంటాం కదా, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పరారైపోతా ఉన్నాయి రెడ్ బుక్ దెబ్బకి. మామూలుగా పవర్ కంపెనీలే పరారైపోతున్నాయి ఈ రెడ్ బుక్ పవర్కి. ఎందుకంటే నీకెంత నాకెంత, మీరు ఇక్కడ కంపెనీ పెట్టుకోవాలంటే మాకెంత వాటా ఇస్తారు అడుగుతుంటే ఎవడు పెడతాడు ఇక్కడ కంపెనీలు? 8 నెలల్లో 7 కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి. అయ్యా మీ రాష్ట్రానికి ఓ దండం, మీ రెడ్ బుక్ ఒక నమస్కారాలు, మీ భూములు అవసరం లేదు, మీ రాష్ట్రం మొహం కూడా చూడమని చెప్పి ఈ ప్రభుత్వం భూములు కేటాయించిన, రాయితీలు ఇచ్చిన, మాకు వద్దు పక్క రాష్ట్రంలో రాయితీలు లేకపోయినా పర్లేదు మేము ఆడకే పోతాం తప్ప మీ ఆంధ్రప్రదేశ్కి దండం అంటూ ఈరోజు మరొక కంపెనీ చేతులెత్తి దండం పెట్టి ఏదైతే వెస్ట్ బెంగాల్కి పారిపోయినటువంటి పరిస్థితి. టాటా పవర్ బాటలో మరో వెబ్సోల్, మరో పవర్ కంపెనీ పరార్. ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టలేక ప్రభుత్వ పెద్దల దెబ్బకి బెదిరి బెంగాల్ వెళ్ళిపోయినటువంటి వెబ్సోల్ అనేటటువంటి కంపెనీ. దీనికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నాయుడుపేట వద్ద ఏదైతే 3,538 కోట్లతో సోలార్ సెల్ యూనిట్కి ఏదైతే దీనికి ఒప్పందం కుదుర్చుకున్నాక దీనికి సంబంధించిన దాంట్లో 123 ఎకరాల ల్యాండ్ కూడా ప్రభుత్వం కేటాయించింది, 123 ఎకరాల భూమిని. ఇప్పుడు ఇది 3,535 కోట్లు పెట్టుబడి పెట్టిద్ది. అయితే 2,212 కోట్లు ప్రభుత్వమే ప్రోత్సాహకాల రూపంలో రాయితీ ఇచ్చింది. ఎంత? 3,535 కోట్లు పెట్టుబడికి 2,212 కోట్లు రాయితీ. అంటే దాదాపుగా 69% ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించినా కూడా మీకు దండం అని చెప్పి ఈరోజు మరొక పవర్ కంపెనీ వెబ్సోలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది 4 గిగావాట్ల సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ అనమాట ఇవి వెబ్సోల్ అనేది. సో వీళ్ళు మేము వద్దు మీకు దండం అని చెప్పి దండం పెట్టి నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 4 దిక్కుల దండాలు పెట్టేసి పరారైపోయి వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది ప్రజెంట్. మొత్తంగా మనం ఈ 8 నెలల్లో చూస్తే ఏదైతే 2026 సంవత్సరంలోనే ఈ 8 నెలల కాలంలో చూస్తే కోకో కోలా 1,200 కోట్ల పెట్టుబడి, మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టాం అని చెప్పి మనం భూములు కేటాయించిన భూములు కూడా వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయింది. కోకో కోలా 1,200 కోట్ల రూపాయల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 1,146 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. జూపిటర్ 2,700 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. జిన్ఫ్రా 1,150 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. ఐస్పేస్ సాఫ్ట్వేర్ 119 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. మొన్నటికి మొన్న టాటా పవర్ 6,675 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారంటే వీళ్ళు ఒరిస్సా వెళ్ళిపోయారు. మనం వీళ్ళకి దాదాపుగా 70% రాయితీలు ఇచ్చినా ఒరిస్సా వాళ్ళ 30% ఇస్తానని అక్కడికి వెళ్ళిపోయారంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు చూస్తే వెబ్సోల్ పవర్ అనేటటువంటి కంపెనీ 3,535 కోట్ల పెట్టుబడి. మొత్తంగా ఈ 8 నెలల్లో చూస్తే ఏదైతే 16,248 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ 8 నెలలుగా మనకి కనపడతా ఉంది ఏదైతే ఈ రాష్ట్రంలో. మరి ఎంత భయానక పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఒక్కసారి మీకు చూస్తే అర్థమవుతుంది. రెడ్ బుక్ దెబ్బకి పవర్ కంపెనీలే పరారవుతున్నటువంటి పరిస్థితి.